గుంటూరు జిల్లాలో అదొక కీలక నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి అక్కడ అభ్యర్థి ఎవరూ లేక ఓ డమ్మీ క్యాండిడేట్ను ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన పేరుకు ఇన్ఛార్జ్ అయినా ఎవరినీ పట్టించుకోరు. ఆయన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. కానీ నియోజకవర్గం పచ్చ పార్టీలో తనకు ఎదురు లేదని బిల్డప్ ఇస్తారు ఆ నాయకుడు. ఇన్ఛార్జ్ సమర్థతపై నమ్మకం కోల్పోయిన చంద్రబాబు మరొకరిని నియమించాలని చూస్తున్నా ఎవరూ ఇష్టపడడం లేదట. ఆ స్థాయిలో పార్టీని డ్యామేజ్ చేసిన ఆ నేత ఎవరో, ఆ నియోజకవర్గం పేరేంటో చూద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మద్దాలి గిరిధర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి నచ్చక నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తన మద్దతు తెలిపారు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. పార్టీ అనాథగా మారిపోవడంతో కోవెలమూడి రవీంద్రను గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని అక్కడ టీడీపీ కేడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం కార్పొరేటర్గా కూడా గెలవని వ్యక్తిని ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారంటూ పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహించారు. మరికొంతమంది అయితే లోకేష్ డబ్బులు తీసుకుని కోవెలమూడి రవీంద్రకు ఇన్ఛార్జి పదవి అప్పగించారని ఆరోపించారు. ఇన్ఛార్జిగా నియమించగానే కోవెలమూడి రవీంద్ర తీరు మారిపోయింది. పార్టీలో సీనియర్ నేతలను కూడా పట్టించుకోలేదు. కార్యకర్తలతో మాట్లాడే తీరు మారిపోయింది. కోవెలమూడి వ్యవహరిస్తున్న తీరుపై అందరూ మండిపడ్డం ప్రారంభించారు. ఇదే కాకుండా పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని కోవెలమూడి రవీంద్ర తన వ్యాపారాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నాడని, పార్టీని మాత్రం నిర్వీర్యం చేస్తున్నాడనే విమర్శలు వినిపించాయి. ఈ నియోజకవర్గంలో జిల్లాలోని కీలక నేతలైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రలకు బలమైన అనుచర వర్గం ఉంది. దీంతో కోవెలమూడిని పార్టీ నేతలే పట్టించుకోవడం మానేశారు. ఇక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చూపించుకోవాలని రవీంద్రను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 26 డివిజన్లు ఉండగా అతి కష్టం మీద కేవలం 6 డివిజన్లలో మాత్రమే టీడీపీని గెలిపించుకోగలిగారు. మిగిలిన సీట్లన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర తన సామాజిక వర్గం జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కార్పొరేటర్గా నిలబడ్డారు. అక్కడ కూడా అతి కష్టం మీద రవీంద్ర గెలిచారు. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత చంద్రబాబు కోవెలమూడిని పిలిచి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పదవిస్తే పట్టుమని 10 డివిజన్లు కూడా గెలవలేకపోయావని తిట్టి పంపించారంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. గుంటూరు కార్పొరేషన్లో ప్రతిపక్ష నేతగా కూడా తన సమర్థతను నిరూపించుకోలేకపోయారని టీడీపీలోనే రవీంద్ర మీద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. కోవెలమూడి కౌన్సిల్ మీటింగ్లో వ్యవహరించే తీరుపై టీడీపీ కార్పొరేటర్లే మండిపడుతున్నారు. కోవెలమూడి రవీంద్ర పనితనం చూసిన చంద్రబాబుకి గుంటూరు వెస్ట్లో మరో నేతను చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎవరిని అడిగినా అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉంటుందంటున్నారు. ఇటీవల 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే ఒక నాయకుడికి గుంటూరు వెస్ట్ సీట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావాలన్నా, ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నా ప్రస్తుత ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర పార్టీకి చేసిన డ్యామేజ్తో ఇతర నేతలు బెంబేలెత్తిపోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.